How are you, my darling? I'm fine, Dad. మీరు ఎలా ఉన్నారు? Fine, baby. చాలా రోజులు అయింది నీతో మాట్లాడి. హాయ్ అంకుల్. అది అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వచ్చాం. అవునా? మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి డేట్ అంట సూర్య, చెప్పు చెప్పు. ఆల్మోస్ట్ అది అంతా అయిపోయినట్టే. ఆ డేటు అది నేను చెప్తాను అంకుల్. ఐ విల్ టెల్ యూ. ఓకే సూర్య. God bless both of you. Thank you uncle. Okay, I'll speak to you later. Okay baby. Bye Dad. Bye bye Surya. Bye uncle. చూసావా సూర్య, ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో అని నీకు తెలుసు. నా పక్కనే ఉంటావు కానీ ఏం చెయ్యవు. అలా ఎందుకు అనుకుంటావు శామ్? ఇంకెలా అనుకోను, నీ పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా. శామ్, పద్మకేం చెప్పిందో పూర్తిగా తెలియకుండా నువ్వేదో డిసైడ్ అయిపోయి మాట్లాడుకో. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేమీ జరగదు. ఇదిగో ఇలా మాటలు చెప్పే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఏమవ్వదు ఏమవ్వదు అని ఇదిగో అడవిలో నిలబెట్టావు. తప్పు తప్పు నీది కాదు, నీది కాదు మహాన్ బాబా, నాది. నిన్ను నిన్ను అసలు బ్లైండ్ గా నమ్మినందుకు నన్ను నేను పట్టుకోవాలి. శామ్, ఈ మధ్య నీకు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చుట్టూ అలవాటైపోయింది. ఈ మధ్య నువ్వు ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా నీలో నువ్వే బాధపడటం, ఇరిటేట్ అవటం, మళ్ళీ నన్ను తిట్టడం ఏంటిది? అలా జరిగి ఉండదంటే వినవే. నువ్వు ఇక్కడున్నావు, అక్కడ జరిగిందేంటో నీకెలా తెలుస్తుంది? పద్మవదన అయితే అబద్ధం చెప్పదు కదా. నువ్వైతే ఫోన్ పనిచేస్తున్నా పనిచేయడం లేదు, సిగ్నల్స్ లేవు అని ఏదేదో చెప్తావు. ఓకే ఫైన్, అది నీ ఇష్టం అనుకో. అయ్యో శామ్, ఇందాక నేను ట్రై చేసినప్పుడు అక్కడ సిగ్నల్ లేదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి రాగానే సిగ్నల్ వచ్చినట్టుంది. మీ డాడ్ ఫోన్ కలిసింది. ఓకే, సిగ్నల్స్ వచ్చినప్పుడైనా పద్మావతనకి ఫోన్ చేసి విషయం అడగాలి కదా. సారీ శామ్, నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఐ మీన్ నీతో డిస్కస్ చేస్తూ ఆ విషయం మర్చిపోయాను. మర్చిపోతావు, నీకు నమ్మితే అసలు ప్రేమ ఉంటాయి కదా. శామ్, ఇంకేం మాట్లాడుకో. నా గుండెల నిండా నువ్వే ఉన్నావు. ఇప్పుడే ఫోన్ ట్రై చేస్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు. శామ్, సిగ్నల్ లేదు. కావాలంటే చూడు. అదేంటి, మనకు అవసరమైనప్పుడే నీ ఫోన్లో సిగ్నల్స్ ఉండట్లేదు? అంటే యుఎస్ నుంచి కాల్స్ మాత్రమే కలుస్తున్నాయను. మదర్ ప్రామిస్, నాకేం తెలియదు. ఎందుకు తెలీదు? టెక్నాలజీతో ఆడుకోవడం నీకు అలవాటే కదా. శామ్, రాముడు లాంటి నన్ను, సీత లాంటి నువ్వు అనుమానించకూడదు శామ్. ఇది సృష్టికి విరుద్ధం. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే ప్రతిసారి నన్ను బోల్తా కొట్టిస్తున్నావు. ఇంకా నేను నీ మాటలు నమ్మను. నమ్మాలి శామ్. శామ్, ఇలాంటప్పుడే మనం ఒకటిగా ఉండాలి. మనం వేరైతే బలహీన పడిపోతాం. అది మన శత్రువులకి బలం అవుతుంది. సూర్య, అంతేకా? ఇంకా ఆపుతావా? శామ్, నేను స్వార్థపరుని కాదు. నీకు మాయ మాటలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోవటానికి. నా ప్రేమ స్వచ్ఛమైనది. అది నీ పట్ల నిజాయితీగా ఉంది. ఇక్కడ కూర్చుందామా? చిచి, ఇదంతా డస్ట్ గా ఉంది. నా డ్రెస్ పాడైపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు కూర్చో. టీ చెప్పనా? బాబు 2 టీ త్వరగా తీసురా. అలాగే సార్. రండి మేడం, ఇక్కడ ఖాళీగానే ఉంది, కూర్చోండి. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ కూర్చోవాలా? నేనెవరో, నా స్టేటస్ ఏంటో నీకు తెలుసా?
ఇలాంటి చీప్ హోటల్స్కి రావడమే నాకు ఫస్ట్ టైం. అలాంటిది నన్ను కూర్చోమంటావా? నీ పని నువ్వు చూసుకో. సార్ టీ. బాబు మేము చెప్పింది రెండే. టీ తీసుకోండి మేడం. నాకెందుకు టీ ఇచ్చావు? నేను అడిగానా? మా హోటల్లో టీ ఫేమస్ మేడం. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలకు కానీ రెడీ అవ్వదు. మీరు అదృష్టవంతులు. మీరు అడిగేలోపే ఎక్స్ట్రా టీ తీసుకొచ్చాను. ఎక్స్ట్రా టీయా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అశోక్, ఇది కొత్త డ్రెస్ అశోక్. పాడైపోయింది అశోక్. అశోక్ అశోక్ నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. బాస్, తను కావాలని చేయలేదు, ఏదో చేయి జారింది అంతే. జారితే కింద పడాలి, మీద పడేస్తారా? ఏదో అయ్యిందేదో అయిపోయింది. గొడవ పడినంత మాత్రం ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మా సంగతి ఏంటి? చున్నీ మీదేగా పడింది, తను క్లీన్ చేస్తుందిలేండి. నేనా? నువ్వే క్లీన్ చేసి ఇవ్వాలి, లేదంటే ఇక్కడ జరిగేదే వేరు. ఇక్కడ నీ స్టేటస్ చూపించక సామాన్య, వర్కౌట్ అవ్వదు. చూస్తుంటే ఈ ఏరియా వాళ్ళలాగే ఉన్నాడు. నువ్వు చెప్పింది చేయకపోతే ఇక్కడి నుంచి నువ్వు అడుగు కూడా బయట పెట్టలేవు. నన్ను చూసి లాభం లేదు, వాష్ చేయి. ఇవ్వండి, చేసేస్తుంది, ఇవ్వండి. మరకుండకూడదు చెప్తున్నా. ఉండదండి, అస్సలు ఉండదు, ఉండదు. తను బట్టలు బాగా వాష్ చేస్తుంది. ఏ సామాన్య, అంతేగా? అటు పక్క నీళ్ళు ఉన్నాయి, ఇల్లమ్మా. దీని తిక్క బాగా కుదిరింది. బాధపడకు డార్లింగ్, క్లీన్ చేస్తుందిలే. నీతో 7 అడుగులు నడవాలనే ఇంత కష్టపడుతున్నాను, అర్థం చేసుకో. అది కాదు సూర్య, ఏదో మాట్లాడి నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. కాకపోతే అసలు జరిగినవి నన్ను ఊరికే ఉండనివ్వట్లేదు. ఇలాంటప్పుడే ఓపిగ్గా ఉండాలి సార్, సహనాన్ని కోల్పోకూడదు. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఎప్పుడు సూర్య? ఆ అభి లేచేదెప్పుడు? నిజం చెప్పేదెప్పుడు? అభి త్వరలోనే లేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. సూర్య, సూర్య! ఏ సామాన్య, ఆగు. సూర్య, ఇక్కడేం చేస్తున్నారు? చేసిందంతా చేసి మళ్ళీ మధ్యలో క్వశ్చన్స్ ఏంటి? నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో మాట్లాడుతున్నారు, నేను రాగానే ఆపేశారు. ఏంటి సూర్య? చూడు సామాన్య, ఇరిటేట్ చేయకు. అసలే అమ్మవారిని ఎక్కడ నిమజ్జనం చేయాలో అర్థం కావట్లేదు. మధ్యలో నీ గోలేంటి? అయినా ఇదంతా ఇదిగో వీడి వల్ల. ఎరా, ఈ పాటికల్లా అమ్మవారిని నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నీ గొడవల్లో ఇదిగో ఇక్కడే ఉన్నాం. నన్ను చూస్తావేంట్రా? ఎక్కడున్నావు ఒకటి తెలియట్లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావట్లేదు. వెళ్ళు, ఎవరైనా అడిగి ఏదో ఒకటి చెయ్యి. అలాగే అన్నయ్య. పదండి. బేబీ చెప్పు. అక్కడ క్లైమేట్ ఎలా ఉంది మామ్? ఇప్పుడే కొంచెం హాట్ అయితే కూల్ చేశాను. అదే మీ అత్త కొంచెం ఓవర్ చేస్తుంది. కామెడీ పీస్ అనుకున్నాం కానీ కాదు, ఎగురుతుంది.
వాళ్ళంతేలే, వాళ్ళంతకు మించి ఇంకేం చేయలేరు మామ్. సూర్య శామ్ దగ్గర అభి గురించి ఏదో మాట్లాడుతున్నాడు మామ్. ఏం మాట్లాడాడు? నేనొచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేశారు. మనకి తెలియకుండా మనకి ఆపోజిట్గా వీళ్ళేదో చేస్తున్నారు మామ్. అదేంటో కనిపెట్టాలి. ఇట్స్ ఓకే బేబీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నాకు దగ్గరలో లేరు మామ్. సర్లే, ఇక ఆ విషయం గురించొద్దు. నువ్వు వస్తావు కదా, అప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బేబీ. ఇటీవల నేను పట్టుకుంటాను. నేను ఇవ్వను. అమ్మవారి విగ్రహాన్ని నేనే పట్టుకుంటాను. ఎంతసేపు నువ్వే పట్టుకుంటావు? చేతులు నొప్పుడుతా సార్. ఇటీవు నేను ఇవ్వను సూర్య. నాకేం చేతులు నొప్పెట్టట్లేదు. వదిలే. అవును, ఇంతకా సామాన్యది. సూర్య, సూర్య, ఏంటి సూర్య, నా కోసం చూస్తున్నావా? అవును. ఏంటన్నయ్య ఆయన ఇలా వెళ్ళి అలా వెళ్తే గుడి కనబడుతుందన్నారు. మనం నడుస్తూనే ఉన్నాం, గుడి మాత్రం కనబడట్లేదు. నాకు మాత్రం ఏం తెలుసురా, ఈ ఏరియా నాకేమైనా కొట్టింది పిండే. పద చూద్దాం. సూర్య, ఇప్పుడే 12 అయిపోతున్నట్టుంది. సూర్య, ఇంకెంత దూరం? నేను నడవలేకపోతున్నాను. నడవలేవు. ఇది రెంచి విసిరేక ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. నువ్వు చేసిన దానికి మేమందరం సఫర్ అవుతున్నాం. చూసిన చాలు, నడు. సూర్య, అదిగో టెంపుల్. అమ్మయ్యా, గుడి వచ్చేసింది. త్వరగా పదండి. కొలంబస్ అమెరికన్ కనిపెట్టినప్పుడు కూడా ఇంత సంతోషపడి ఉండడు అన్నయ్య. నాకు ఆ గుడిని చూడగానే చాలా సంతోషమైంది. సరే పద. కోనేరు చాలా బాగుంది ఫ్రెండ్. అవును, ఇంత కష్టపడి వచ్చినందుకు చాలా బాగుంది. పద, అమ్మవారి నిమజ్జనం చేద్దాం. పద ఫ్రెండ్, అమ్మవారి నిమజ్జనం చేయడానికి వెళ్దాం. సూపర్ లొకేషన్ దొరికింది, పద వెళ్దాం. ఏమైంది? ఏమైంది ఫ్రెండ్? 12 దాటినట్టుంది కదా చంద్ర. అయితే 12 లోపు నిమజ్జనం చేయాలని చంద్ర చెప్పాడు కదా. ఇప్పుడు 12 దాటిపోయి ఉంటుంది. నిమజ్జనం చేయకూడదు. అయ్యో ఫ్రెండ్, సామాన్య డిస్కషన్ పెట్టి లేట్ చేస్తుందని అలా అన్నాను అంతే. 12 లోపే నిమజ్జనం చేయాలని అలా రూల్ ఏం లేదు. రూల్ లేదని నేను ఎలా నమ్మాలి? నేనే చెప్తున్నానుగా. నీ మాటలు నేను అస్సలు వినను. ఇప్పుడు వాడన్నాడనే కదా ఆగ్యం. చంద్రకేం తెలుసు? 12 లోపు కలపాలని అమ్మమ్మ చెప్పుంటుంది. ఇప్పుడు అమ్మమ్మ ఫోన్ చేసి చెప్తేనే నేను అమ్మవారిని నిమజ్జనం చేస్తాను. శామ్, దిస్ ఇస్ టూ మచ్. ఎవ్వరి ఫోన్లు పనిచేయడం లేదని తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నువ్వేమైనా అనుకో, నేను అమ్మవారి విషయంలో తెలియకుండా ఏ తప్పు చేయలేను. అర్థం చేసుకో. ఇంకేం చేయాలి మరి? ఎవరన్నా అడుగు. ఎవరున్నారని అడగాలి? పూజారి గారు లేరు, గుడి మొత్తం క్లోజ్ చేసింది.
ఓకే, గుడి ఓపెన్ అయ్యే వరకు ఇక్కడే ఉందాం. పంతులు గారు వస్తారుగా, ఆయన అడిగి నిమజ్జనం చేద్దాం. ఓకే ఫ్రెండ్, నన్ను కొంచెం చూసి ఆ మాట చెప్పు. గుడి ఓపెన్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలంటే ఈవినింగ్ అవుతుంది. అప్పటి వరకు నేను ఉండలేను ఫ్రెండ్, ఆకలేస్తుంది. సారీ చంద్ర, పూజారి గారు వచ్చే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. ఏంటి మీ డిస్కషన్? తొందరగా అమ్మవారిని నిమజ్జనం చేసి రండి, వెళ్దాం. ఇప్పుడు అమ్మవారిని నిమజ్జనం చేయడం కుదరదు, పూజారి గారు రావాలి. ఏంటి సూర్య? చెప్పిందిగా, పూజారి గారు సాయంత్రం వస్తారు. అప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఇక్కడ? ఇక్కడే. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఓకే ఓకే సూర్య, ఉంటాను, కోప్పడకు. అనయ్య ఆకలి. శామ్, వాడు ఆకలికి ఉండలేడని తెలుసుగా. ఎలాగూ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాం కదా. పద, హోటల్కి వెళ్ళేదని తినేసి వద్దాం. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా సూర్య? హోటల్ అయితే ఇక్కడికి రాదు కదా, నువ్వు రానంటే ఇక్కడే ఉండు. శామ్ పద. వీళ్ళ ముగ్గురిని వదిలితే ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు, అస్సలు వదలకూడదు. సూర్య, సూర్య వస్తున్నాను. సూర్య, సూర్య ఆగండి. హలో, ఎవరు? కంగ్రాచులేషన్స్ అండి, పెళ్ళంట కదా. రాంగ్ నెంబర్. అదేంటి పద్మ అలా చెప్పావు? ఏమన్నా అనుకుంటారేమో. మరి ఇంకేం చేయను పిన్ని, ఇందాక నుంచి నువ్వు చూస్తున్నావు కదా, ఆపకుండా ఒకటే ఫోన్లో ఒకటే మాట, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎంతమంది కానీ ఆన్సర్ ఇవ్వాలి? నా వల్ల కాదు పిన్ని. అరే, ఫోన్ మోగుతుంటే ఎత్తకుండా ఏం చేస్తున్నారు? ఎత్తవే పద్మా. నువ్వు వచ్చావు కదా, చూడు. ఏం పిల్లవే? హలో, పెళ్ళంట కదా. అవునండి, మీరు తప్పకుండా రావాలి. ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోకుండా తీసుకురావాలి. ఉంటానండి. హలో, మేము పేపర్లో చదివింది నిజమేనా అండి? అయ్యో, మీరు చదివింది నిజమే. సూర్యకి సామాన్యకి 22 తారీఖు పెళ్లి. పేపర్ భద్రంగా పెట్టుకొని మర్చిపోకుండా పెళ్లికొచ్చేయాలి. తప్పకుండా రావాలి. అలాగే అండి. హలో, అవునండి, 22nd మ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్కి తప్పకుండా రావాలి. రత్నమాల గారు, దీనికి మీరు సమాధానం చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి అక్కడ సమాధానం చెప్పొస్తానే. సార్, ఏం కావాలి చెప్పండి సార్. ఏమున్నాయి? ఇడ్లీ, దోశ, పూరి. 3 తీసుకురా. అలాగే సార్. శ్యామ్, నీకేం కావాలి? నాకేమొద్దు సూర్య. అదేంటి? అమ్మవారిని నిమజ్జనం చేసే వరకు నేనేం తినను. శ్యామ్, కొత్త రూల్స్ క్రియేట్ చేయొద్దు. నిమజ్జనం రోజు ఉపవాసం ఉండాలని ఎవ్వరూ చెప్పలేదు. తినొచ్చు. నేను తినను సూర్య, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు. ఈ హారబుల్ ప్లేస్ లో నేను కూడా తినలేను సూర్య, ప్లీజ్. అందుకే నేను అడగలేదు. మాకేమొద్దు. తను చెప్పింది తీసురమ్మా. నాకు వదిలే అన్నయ్య. అదేంట్రా, తిను. మీరెవరూ తినకుండా నేను ఒక్కనే తింటే బాగోదు కదా అన్నయ్య. అమ్మవారిని నిమజ్జనం అయ్యాక అందరం కలిసి తిందాంలే. రేయ్, అప్పటి వరకు నువ్వు ఉండలేవురా? ఉంటానులే అన్నయ్య. మా హోటల్లో టీ ఫేమస్ సార్. శామ్,
టీ తాగొచ్చు శ్యామ్, పర్లేదు. ఏం కాదు. అందరికి టీ తీసుకురామా. అలాగే సార్. సూర్య, గుడ్ న్యూస్ తెలిసాక కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఉన్నాం. ఈ పార్టీకి 5 స్టార్ హోటల్లో ఉండాల్సిందే. ఈ రోడ్ పక్కన హోటల్లో ఉన్నాం. ఇది నీ చలువే. ఆగండి ఆగండి, ఇందులో షుగర్ లేదు. సూర్య, షుగర్ తక్కువగా ఉంది, నేను కలుపుకొస్తాను. అన్నీ నన్ను అడిగే చేస్తున్నట్టు ఏం కలరింగ్ ఇస్తుందో చూడు.